వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గాజువాకలో దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్. విశాఖ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అసెంబ్లీ చర్చించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు. అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. భీమిలి నియోజకవర్గంలో రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయం. అంబటి రాంబాబుకు ధర్మన కృష్ణదాస్ పరామర్శ. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను పరామర్శించిన వైసీపీ నేతలు. అంతర్జాతీయ ముద్రణా దినోత్సవం సందర్భంగా గాజువాకలో దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు యాంత్రిక ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన జోహన్నెస్ గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాజువాకలో ప్రింటర్స్ ర్యాలీ. అంతర్జాతీయ ముద్రణా దినోత్సవం సందర్భంగా గాజువాకలో దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు యాంత్రిక ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన జోహన్నెస్ గుటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎం జగన్నాథరావు, ముఖ్య సలహాదారు బొడ్డెడ వెంకట్రావు మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలులోకి వచ్చాక ముద్రణ వృత్తిపై ఆధారపడి ఉన్న అనేక మంది ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాకలో ఐక్యతగా ఉంటూ అసోసియేషన్ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముద్రణ యంత్రాన్ని వెలుగులోకి తెచ్చిన గుటెన్బర్గ్ ఆశయ సాధనకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సభ్యులంతా జెండాలు చేతపట్టుకొని కొత్త గాజువాక సినిమా హాల్ కూడలి మీదుగా పాత గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కెవి శ్రీహరి, ఎండి ముర్తజా, కెవి గోవింద్, ఆర్ అప్పలరాజు, గురునాయుడు, భాస్కర్, కె జగదీష్, శ్రీనివాసరావు, డిటిపి రాజు, రమేష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి నా కృతజ్ఞతలు అండి. గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ అంతర్జాతీయ ముద్రణా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జాన్ గుటెన్బర్గ్ గారిని స్మరించుకుంటూ ఫిబ్రవరి 24 1440వ సంవత్సరంలో వారు ఈ ప్రింటింగ్ పరిశ్రమకి శ్రీకారం చుట్టి ప్రపంచానికే తెలియజేసినటువంటి గొప్ప మహానుభావుడిని తలంచుకుంటూ ఈ ఫిబ్రవరి 24న గాజువాక ప్రాంతంలో ప్రింటర్స్ డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషించదగ్గ విషయమని గుర్తు చేసుకుంటూ వారిని అనుసరిస్తూ ఇదే రంగంలో గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్ సభ్యులు సుమారు 76 మంది ఉన్నారండి. అందరూ కూడా ఈ పరిశ్రమ మీదే ఆధారపడి ఒక 200 మంది కార్మికులతో పాటు ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోతూ నడిపించుకున్న సందర్భంలో ఈ గుటెన్బర్గ్ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి గాజువాక దక్షిణ విశాఖ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు, కార్మికులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట శ్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట శ్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వేపగుంట స్త్రీ శక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో
నిరసన ప్రదర్శన జరిగింది. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా తొలుత వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి ఇక్కడ అధికారులకు వారి సమస్యలను నివేదిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సంఘం ప్రతినిధి బిఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ అధికారులు నాయకుల ఉదాసీనతతో ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా హరించుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత విలువైన రెవెన్యూ భూములు కబ్జాకు గురవుతున్న విషయాన్ని అధికార యంత్రాంగాల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ వారు ఉదాసీనతతో వ్యవహరించడంతో కబ్జాలు నానాటికి పెరిగిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే అన్ని ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పరిరక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిజమైన అర్హులకు సొంత ఇల్లు అందించాలని కోరారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారుల తీరు మారకుంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఈ లక్ష్మీ, దాక్షాయిని, సునీత, శోభ, కుమార్, బాబు, శివ, శంకర్, బాలు, రవి తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం మేము 15 సంవత్సరాల నుంచి సంతోష్ నగర్ వేపగుంట పరిధిలో ఉన్నటువంటి చీమలాపల్లి భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని కబ్జాదారుల నుండి 15 సంవత్సరాల నుంచి దాడులకు గురయ్యి రాజకీయ నాయకులను ఎదుర్కొని ఆ భూములు కాపాడుకుంటూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం మాకు అర్హతను బట్టి మా పేద బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి వాళ్ళని ఇళ్ల పనులు, కూలీ పనులు చేసుకున్నటువంటి పేద మహిళలవి మమ్మల్ని గుర్తించి మాకు అర్హతను బట్టి మాకు మేమేమే భూములు అయితే కాపాడామో ఆ భూముల్లో మాకు నివాస హక్కుని కల్పిస్తారు, స్కీమ్ ద్వారా మాకు ఇల్లులు కట్టించి మాకు ఇస్తారు అని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు, మా తలరాతలు మారలేదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము, ఎవరెవరు వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అర్హత ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా, అర్హత లేని వాళ్ళు కూడా వచ్చి కబ్జాలు చేస్తున్నారు. అది రాజకీయ నాయకులు అండ, లేదా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు చాప కింద నీరులాగా వ్యవహారాన్ని చూస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నామండి. మీరు ప్రభుత్వం స్పందించి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల్లో తక్షణమే ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అర్హులైనటువంటి మా పేద మహిళలకి, మా స్త్రీశక్తి మహిళా సంఘం సభ్యులకి, మా మహిళలకి, మా బడుగు బలహీన వర్గాల వారికి తక్షణమే నివాసం కల్పిస్తారని ప్రార్థిస్తూ మేము మొన్న 15 సంవత్సరాల నుంచి విశాఖ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు. అధ్యక్ష, గత ప్రభుత్వం ఉన్నటువంటి ఒకే ఒక టూరిజం రిసార్ట్ కూడా ఎరగొట్టి ఆయన 30 సంవత్సరాల కళని నెరవేర్చుకోవడానికి ఒక ప్యాలెస్ కట్టారు అధ్యక్ష. అది కూడా లేదు అధ్యక్ష. అక్కడ ముఖ్యంగా విశాఖపట్నంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా ఎక్కువ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి సబ్సిడీతో పాటు దాదాపుగా ఒక 10 వరకు ఒక మెగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి, ఒక ఓబరాయ్ హోటల్స్ కావచ్చు, మేఫేర్ కావచ్చు, మెగ్లాన్ కావచ్చు, చాలా సంస్థలు వచ్చి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి జరిగి యూత్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, విశాఖపట్నంలో ముఖ్యంగా అరకు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గం మాత్రం కొంచెం చిన్నగా ఉంది అధ్యక్ష. దానికి కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకున్నాం అధ్యక్ష. రెండోది అన్నిటికంటే మేజర్గా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. సిఆర్జెడ్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎన్నార్ నుంచి భీముల వరకు ఉన్నటువంటి ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసుకోలేకుండా చాలా మంది దళారులు అక్కడ చేరిపోయి కేసులు వేయడము అలాంటి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దాన్ని జోన్ 3 నుంచి జోన్ 2కి తేవాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. గతంలో కూడా చెప్పారు అధ్యక్ష, దాని మీద ఎటువంటి ఇంకా యాక్షన్ తీసుకోలేదు అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యంగా బీచ్ రోడ్లో ఆధునికంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా సదుపాయాలు లేకపోవడం వల్ల, అంటే విశాఖపట్నం సిటీ నుంచి భీముల వరకు ఎన్నో అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు ఎక్కువగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది టూరిస్టులు మనకు రావాల్సిన వాళ్ళందరూ కూడా అటు గోవా కావచ్చు, లేకపోతే వియత్నాం, లేకపోతే బ్యాంకాక్ వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. దాని మీద ప్రత్యేకంగా
నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ కొనసాగుతుంది. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు, రసాయనాల నుంచి తయారు చేయొచ్చని నిరూపించారని పవన్ అన్నారు. కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం కల్తీ అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి ఆనం ప్రారంభించారు. తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అధ్యక్ష, ఫిర్యాదు మూలం దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను దీనికి మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ మరియు ఇతర అనుబంధ సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ పి మురళీకృష్ణ 25/9/24 సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది అధ్యక్ష. ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆహార కల్తీ, మోసం, కుట్ర మరియు సంబంధిత నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద ఎఫ్ఐఆర్ 470/2024గా నమోదైంది అధ్యక్ష. ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు మరియు పునర్వ్యవస్థీకరణ ఆరోపణల తీవ్రతను మరియు ప్రజా విశ్వాసంపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26/9/24 నాటి జీఓఆర్టీ నంబర్ 1660 ద్వారా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. తదనంతరం రిట్ పిటిషన్ నంబర్ 622/2024లో భారత గౌరవ సుప్రీంకోర్టు 4/10/2024 నాటి ఉత్తర్వుల మేరకు స్వతంత్ర మరియు సమగ్ర విచారణ. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఏపీ బడ్జెట్ లో సమావేశంలో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. ఇది ఒక కుట్రే అధ్యక్ష.
ఇక అధ్యక్ష 2018న తిరుమల తిరుపతి బోర్డు డైరెక్టర్స్గా నాన్నగారు కూడా ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అంటే ఈరోజు అది చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు నాన్నగారితో పాటు మన సోదరి మరియు ఇప్పుడు మనకి హోంమంత్రిగా ఉన్న అనిత గారికి కూడా అది ఇచ్చాం అధ్యక్ష. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో నా హ్యాండ్ బ్యాగ్లో భగవద్గీతతో పాటు ఖురాను బైబిల్ కూడా ఉంటుందని ఒక మాటని తీసుకొని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన రాద్ధాంతం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. కానీ చాలా నిబద్ధతతో అనిత గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆ బోర్డు మెంబర్ పదవికి ఆమె రాజీనామా చేశారు అధ్యక్ష. అంటే అది టీడీపీ తాలూకా ఎమ్మెల్యేల తాలూకా నిబద్ధత అధ్యక్ష. మరి ఈరోజు 2019-24 మధ్యన ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి తాలూకా మతాలు ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అధ్యక్ష. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వయంగా ఆమె బైబిల్ పట్టుకొని తిరుగుతున్న అలాంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే హిందుత్వం మీద ఆ దేవాలయాల పట్ల వాళ్ళ తాలూకా కుట్ర ప్రతి ఒక్కరికి అర్థమయ్యి తీరాలి అధ్యక్ష. ఇక దేవాలయాలపై దాడులు పరాకాష్ట అధ్యక్ష. ఇన్ని చేసిన కుట్రలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీలు కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎవ్వరూ చేయలేని బరి తెగింపు గత 5 సంవత్సరాలు ఆ పార్టీ వాళ్ళు చేశారు అధ్యక్ష. రామతీర్థంలో శ్రీరాముని చిరచ్ఛేదం కానీ, అంతర్వేది రథం దగ్ధం కానీ, కొండ బిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కానీ, ఇక బెజవాడ దుర్గమ్మ విగ్రహాల చోరీ కానీ ఇవన్నీ 2019-24 వైసీపీ హిందుత్వం మీద దేవుళ్ళ మీద చేసిన కుట్రలకు ఒక ఉదాహరణలు మాత్రమే అధ్యక్ష. ఇక ఈరోజు టీటీడీ సాంప్రదాయాన్ని పాటించని అప్పటి పాలకులు అధ్యక్ష. ఈరోజు హిందువులే కాదు ఏ మతస్థులైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అయితే ఒక డిక్లరేషన్ ఒక సాధారణ కండిషన్ పెట్టాం అధ్యక్ష. అప్పటి అబ్దుల్ కలాం గారు కానీ మరి మన భీమిలి నియోజకవర్గంలో రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను ధీమా వ్యక్తం చేశారు. మేమందరం కూడా కారణం అని చెప్పి బలంగా చెప్తాం. ఎందుకంటే ఆనాడు భూములు కోల్పోయిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు. ఇవాళ 2700 ఎకరాల భూమి ఇస్తే ఈ ప్రాంతంలో దాంట్లో పెద్ద ఎత్తున ఉన్న ఎక్కువ శాతం భూమి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు రైతులందరూ కూడా. ఇవాళ రైతుల త్యాగాల వల్ల ఇవాళ ఆ విమానాశ్రయం ఇవాళ ఎవరైతే టోపీలు పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున మైకుల ముందు ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారో వాళ్ళకున్న అధికార హోదాతో రాజ్యాంగం కల్పించిన వారికి వచ్చిన హోదాతో చేస్తున్నారు తప్ప వారెవరు కూడా 1% కాదు కదా, 1 అంగుళం కూడా వారి తాలూకా కాంట్రిబ్యూషన్ ఈ ప్రాంతంలో లేదని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తాం ధైర్యంగా. ఇది ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా చేస్తే తప్పులన్నిటికీ కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్లు వస్తాయి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు బాబు నువ్వు పలానా గ్రామంలో అవనా గ్రామంలోనో లేకపోతే మధ్యవలస గ్రామంలోనో నిన్ను పలానా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వేశారు, లేదా పలానా గ్రామ కమిటీలో నిన్ను వచ్చి ఒక సభ్యుడిగానో ప్రధాన కార్యదర్శిగానో లేదా ఉపాధ్యక్షుడిగా వేశారంటే ఎవరు ఇచ్చారు? మా పేషెంట్ ఇచ్చారు కానీ అడుగుతాను లేండి అని అన్నారు అనుకోండి. వాళ్ళు ఏంటనుకుంటారంటే అయితే చంద్రశేఖర్ గారు కూర్చొని దగ్గర రాసినట్టు తప్ప ఈ కమిటీలు ఏవి కూడా వాళ్ళకి తెలియజేయకుండా రాశారనే భావన వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మరి కమిటీలు వేసే ముందు అందరినీ కూర్చోబెట్టుకోండి, వారికి చెప్పండి నేను ఈ గ్రామంలో పలానా కమిటీ అధ్యక్షుడు వేశానని, లేదా పలానా సభ్యుడిగా వేశానని, లేదు ఇంకా కావాలంటే మండలం ఇంకా ఎవరైనా ఉత్సాహకులు ఉంటే ఉత్సాహం ఉన్నవాళ్ళు ఉంటే వారిని మండలాల్లో కూడా వేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి దీనికి సంబంధించి సుమారు 2 గ్రామాలకి 16 పంచాయతీలకి 8 మంది ఇన్ఛార్జీలు వేస్తాం. ఈ 8 మంది ఇన్ఛార్జీలు కూడా ఖచ్చితంగా వారు కూడా అవసరం అనుకుంటే కొంత సమయాన్ని కేటాయించి ఆ గ్రామాలకు వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాను. అన్నవరం పెదనాగేపాలెంకి వచ్చి వెంపాల సూరిబాబు గారిని చెప్పాలి సర్పంచ్ గారిని వేశారు. అలాగే చెప్పాల మూలకొద్దుకు సంబంధించి పొట్టూరు చంద్రశేఖర్ గారిని వేశారు. అలాగే రేఖవానిపాలెం తాళ్ళవలసకు వచ్చి దుర్గారావు గారిని వేశారు. అలాగే టీ నగరంపాలెం తాటూరుకి వచ్చి అక్రమాన్ అప్పలనాయుడు గారిని వేశారు. మధ్యవలస లక్ష్మీపురంకి వచ్చి మన మధ్య వెంకటరమణ గారిని వేశారు. అలాగే సింగనమంద నారాయణరాజుపేటకి వచ్చి అప్పలరాజు గారి మధ్యవలస సర్పంచ్ గారిని, అలాగే మధ్యపేట దాకమరికి వచ్చి సమిట్ సిని గారిని, అలాగే బోడమట్టిపాలెం అవనానికి వచ్చి మంచి సూరిబాబు గారిని, అంటే 16 పంచాయతీ.
అంబటి రాంబాబుకు ధర్మాన కృష్ణదాస్ పరామర్శ. గుంటూరు ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. మరి వివిధ కోర్టులో వివిధ స్టేషన్లో ఆయనకి 83 రోజుల పాటు జైల్లో ఉంచి అనైతికంగా ఎటువంటి కనీస సదుపాయాలు కూడా లేకుండా మానసికంగా హింసించి మరి జగన్ గారి నుంచి దూరం చేయాలన్నటువంటి లక్ష్యంతో చేసినటువంటి దాడిగా మాకు కనిపిస్తోంది. అలాగే పెట్రోల్ బాంబులు ఇవన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కల్చర్ గతంలో లేదు. ఇటువంటి దాడుల వల్ల ప్రతిదాడులు భవిష్యత్తులో ప్రోత్సహించినట్టుగా అవుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి సీనియర్ నాయకుడు ఆయన మరి ఇటువంటి చర్యలు ఎందుకు పురిగొల్పుతున్నారో, మరి ఆయనకి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇటువంటి తరహా రాజకీయాలను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణమైన విషయం ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా గత 5 సంవత్సరాలు కూడా పాలన చేశాడు. ఏనాడు ఇటువంటి దాడులు గాని ఇటువంటి ప్రతిచర్యలు గాని మేము చేయలేదు అన్నాడు. మరి అటువంటి రాజకీయాల నుంచి ఈరోజు మరి ప్రతిరోజు కూడా హింసించి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నటువంటి వైనాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది యావత్ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా దీనిని మెచ్చుకుని చాలా గొప్ప పని చేశారని చెప్పి ఏ కొద్దిమంది తెలుగుదేశం నాయకులు తప్ప విజ్ఞత కలిగిన ఏ తెలుగుదేశం నాయకుడు కూడా దీన్ని ప్రోత్సహించడాన్ని నేను అనుకుంటున్నాను. అనేక మంది తెలుగుదేశంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. అలాగే రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ చర్యల్ని మరి సమర్థించడం లేదు. మరి రేపు భవిష్యత్తులో కనీసం ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని మరి ఇటువంటి హింసా ప్రక్రియలు అనేవి ఆపాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోతాయని ఆమె నిలదీశారు. హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని వివరించారు. అని చెప్పారు అధ్యక్ష. అంటే రోజుకి 4-5 జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష, మహిళల మీద. అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష. అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. అదే జిల్లాలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష, గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్ లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం అలాంటి వెధవల చేశాడు అధ్యక్ష. అలాంటి అయితే రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైసీపీ నేతలు మరియు మాజీ మంత్రులు పరామర్శించారు. అనంతరం మీడియాతో వైసీపీ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈ రోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈ రోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా
డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయిన ఒక బాబుకి సంబంధించి బిల్లు ఇప్పటి వరకు కూడా 8.5 లక్షలు అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా ఎంత బిల్లు అవుతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో అంటే వాళ్ళకి ఎంత భారం అవుతుంది ఈ వైద్యం అనేది అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళకి వైద్యం అందించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం వల్ల అక్కడ జరిగిన ట్రీట్మెంట్ కి ఖర్చు అయ్యింది. ఈ రోజున ప్రభుత్వం ఇంతవరకు కూడా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అండగా ఉంటాము, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నది కూడా సరి అయిన గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రోజున మేమంతా కూడా డిమాండ్ చేసేది ఒక్కటే, ఎవరైతే ఇక్కడ వైద్యం తీసుకుంటూ ఉన్నారో అంటే ఈ పాలు తాగడం వల్ల, ఈ కల్తీ పాలు తాగడం వల్ల ఇబ్బంది పడి వైద్యం తీసుకుంటున్న వివిధ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అవ్వాల్సిన ఖర్చు అంతా కూడా వాళ్ళు రికవరీ అయ్యేంత వరకు కూడా ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించాలి. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి కాంపన్సేషన్